34% రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల్లో మహిళలకు 34% రిజర్వేషన్లు బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత కుల గణన సమగ్ర కుల గణన బీసీల ఐక్యత బీసీల ఐక్యత 34% రిజర్వేషన్లు 34% రిజర్వేషన్లు మహిళలకు 34% రిజర్వేషన్లు బీసీ మహిళలకు 34% రిజర్వేషన్లు బీసీ మహిళలకు 34% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో బీసీ మహిళలకు 34% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో బీసీ మహిళలకు 34% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో బీసీ మహిళలకు 34% రిజర్వేషన్లు రిజర్వేషన్లు బీసీలకు రక్షణ చట్టం బీసీలకు రక్షణ చట్టం బీసీలకు రక్షణ చట్టం బీసీలకు రక్షణ చట్టం అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు అందరికి కూడా నా నమస్కారం. మరి మా రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు 28 జిల్లాల్లో గ్రీవెన్స్ డే రోజున ప్రతి కలెక్టరేట్కి కూడా స్థానిక సంస్థల్లో మహిళలకు 34% రిజర్వేషన్లు కల్పించడం గురించి, అలాగే రక్షణ చట్టం గురించి, కుల గణన జనగణన కరెక్ట్గా జరిపించాలనే దాని విషయంపై మేము ఒక మెమరాండం ఇవ్వడానికి ఈరోజు రావడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబరు 3 ద్వారా డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి, మరి ఆ డెడికేటెడ్ కమిషన్ ద్వారా బీసీల యొక్క స్థితిగతులు కులగణన మరి వాటిపై నివేదికను సమర్పించడంతోనే సరిపెట్టుకోవడం జరిగింది. మరి అలా కాకుండా ఏదైతే సుప్రీంకోర్టు విధించినటువంటి 50% బీసీలకు 50% సీలింగ్ అనేది ఎత్తివేయాలని, అలాగే పార్లమెంట్లో మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక చట్టాన్ని చేసి మరి ఆర్టికల్ 399లో పొందుపరిచినట్లుగా రక్షణ చట్టం కల్పించాలని, అలాగే 34% గత ప్రభుత్వంలో గత ఎన్నికల్లో 34% రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బీసీ మహిళలకు మరి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి 24%తోనే సరిపెట్టింది. మరి ఇప్పుడైతే అలా కాకుండా 34% బీసీ మహిళలకు మరి స్థానిక సంస్థల్లో మాకు రిజర్వేషన్ కావాలని చెప్పి ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే 2, 3 మరి నెంబర్లు కలిగినటువంటి అధిక కులాలు ఉన్నటువంటి 2-3% వరకే ఉన్నారు వాళ్ళు. అలాంటి వారికి మరి ఎక్కువ మరి రిజర్వేషన్ కల్పించి వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా అదే గుంజ కట్టేసి బీసీలకు అన్యాయం చేస్తున్నారనే ఉద్దేశంతో మరి మా రాష్ట్ర నాయకులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి కలెక్టరేట్లన్నింటికి కూడా మేము ఈ యొక్క విజ్ఞప్తి పత్రాలను ఇవ్వడం జరుగుతుంది. మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం మా యొక్క విన్నపాలను గమనించి మాకున్నటువంటి కోరికలను చిన్న కోరికలను తీర్చాలని, మరి బీసీల యొక్క మనుగడను కాపాడాలని, బీసీల యొక్క మరి అవసరాలని మీకు ఎప్పుడు ఉంటుంది కాబట్టి మరి రాజకీయంలో ఎలక్షన్లోనే మమ్మల్ని వాడుకోవడమే కాదు, మాకు కావాల్సినటువంటి చట్టాలను తీసుకొచ్చి మా యొక్క బీసీ కులాల రక్షణ పరిరక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.